ఒక కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒకటి నేను ఎదిగాను అని మనం గ్రహించాలి. రెండవది నేను నీ అందలి ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో దేవునికి మనం ప్రూవ్ చేసుకోవడానికి అది ఒక అవకాశం. దేవునికి నా విశ్వాసం ఎంత ఉందో, నా విశ్వాసంలో నేను ఎంత ఎదిగానో, ఆయన ఎడల నాకు ఎంత ప్రేమ ఉందో, నేను ఎంతగా నమ్మకంగా జీవిస్తున్నాను, ప్రభా నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అని చెప్పడానికి ఏది మార్గం, ఏది ప్రూవ్ చేసుకోవడానికి మార్గం ఏది చెప్పండి? ఈ కష్ట సమయాలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దానిలో నిలబడి తట్టుకుని విశ్వాసంలో చెదరక ఆయనతో పాటు మనం నడిచినప్పుడు అదే రుజువు దేవుని మనం బహుగా ప్రేమిస్తున్నాం. అబ్రహాముని దేవుడు అడిగాడు, దేవుడు పరీక్షించాడు. ఏమనంటే, గొప్ప శోధన, నీ ఒక్కగానొక్క కుమారుని నా కొరకు బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు అబ్రహాముకు వచ్చిన శోధన అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో ప్రూవ్ చేసుకోవడానికి, రుజువు చేసుకోవడానికి ఆ శోధన ఒక మార్గదర్శకంగా నిలిచింది ఆయనకి. అబ్రహాము, నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే దేన్ని చూపిస్తాడో తెలుసా? ఆయన అర్పించిన అర్పణలు కాదు, బలులు కాదు, ఆయన సమర్పించిన కానుకలు కాదు, రుజువేంటో తెలుసా? ఆయన ఎదుర్కొన్న శోధన. అబ్రహాము, నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, చూడు నా ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా, రెండు ఆలోచన లేకుండా తీసుకువెళ్ళి ఇస్సాకుని బలి అర్పించడానికి 3 దినముల ప్రయాణం తరువాత మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి కూర్చోబెట్టాను. అది రుజువు. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మీరు దేవుణ్ణి బహుగా ప్రేమిస్తున్నారు అనడానికి రుజువేంటి? వాళ్ళు అర్పించిన అర్పణలు కాదు, వారు చేసిన బలులు కాదు, వారు వేసిన కానుకలు కాదు. ఎలా రుజువు పడింది? ఎలా వారు నిరూపించుకున్నారు దేవుని అందరి విశ్వాసం అంటే, వారు ఎదుర్కొన్న శోధన. రాజు ప్రతిమను నిలబెట్టి ఎవరైనా సరే దేశంలో ఉన్న అందరూ ఈ రాజు ప్రతిమకు మొక్కాలి అని చెప్పినప్పుడు, మొక్కని వారిని అగ్నిగుండంలో పడేస్తా అన్నప్పుడు వీరు 3 కూడా లేచి నిలబడి మేము మొక్కం అన్నారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే పడేసుకోండి, మాకు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేమేం తగ్గం అన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద నాకు ప్రేమ ఉందని చెప్పడానికి రుజువు చేసుకునే ఒక అవకాశం ఏంటో తెలుసా? ఈ శోధనలే. నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను, విశ్వాసంలో ఎదిగాను, నేను దేవుని పట్ల ఉన్నాను, దేవుని అడుగుజాడలను నడుస్తున్నాను, దేవుని కంటే నాకు ఎవరు ముఖ్యం కాదు అని చెప్పుకోవడానికి బలమైన మార్గం ఉంది. ఏంటో తెలుసా? అర్పణలు కాదు, కానుకలు కాదు, మరేం కాదు, మనం ఎదుర్కొనే శోధనలు, మనకు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు. ఇవే తెలియచేస్తాయి దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉన్నామో, ఎంత విశ్వాసంతో మనం ఉన్నామో. దానియేలు, నువ్వు దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నావో మాకు తెలిసేది ఎలాగా? అర్పణలు కాదు, బలులు కాదు. దేవుని కోసం ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు సింహాల బోనులో పడవేస్తారన్నా సరే దేవునికి నమ్మకంగా ఉండడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి ఆపలేదు. చూసారా? ఇది రుజువు చేసుకున్నాడు. మరి మనకు కూడా కొన్ని అవకాశాలు వస్తాయి. ఏంటి? మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు? మీకు ఎంత విశ్వాసం ఉంది? రుజువేంటి? మీరు వేసే కానుకలా? రుజువేంటి? మీరు అర్పించే బలులా? రుజువేంటంటే మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా జీవించడం, వెనకడుగు వేయకుండా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో ఉండి, ప్రభా నీవు తప్ప మరొక దేవుడు నాకు లేడు, నిన్నే నేను ఆశ్రయించాను, నీ కృప నాకు చాలు అని ఆయనకు నమ్మకంగా ఉండటమే మనం రుజువు చేసుకునేది. అది ఎప్పుడు వస్తుందో తెలిసే అవకాశం? ఒక ప్రతికూల పరిస్థితిలో వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలిసే అవకాశం? ఒక శోధనలో అవకాశం వస్తుంది. హల్లెలూయా.